యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. నా పేరు జీవనధారకొండ దావీదును. అరకువేలి ప్రాంతంలో జీవనధారకొండ అనే స్థలాన్ని దేవుడు నాకు స్వప్నంలో చూపించి ఆ స్థలం నుంచి ఒరిస్సా, ఆంధ్ర, ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల, ప్రతి పట్టణానికి, ప్రతి చోట నేను ఒకప్పుడు తాగుబోతును, నేను ఒకప్పుడు తిరిగిపోతును, ఇష్టాంతరం జీవించేవాడిని. కుటుంబంలో ఎప్పుడు కొట్టుకొని తిట్టుకుని అసహాయకరం జీవించేవాడిని. నా జీవితంలో నేను ఎప్పుడూ యేసుక్రీస్తు చర్చికి వెళ్తున్నాను కానీ, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాను కానీ, అసలు క్రైస్తవులతో ఉంటానని కూడా అనుకోలేదు. అటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ ద్వారా నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నన్ను రక్షించాడు. రక్షించి అనేక మంది కుటుంబాలు, అనేక మంది జీవితాలు తాగుడు వ్యసనాలతోనూ, చెడు వ్యసనాలతోనూ, రకరకాలైనటువంటి పరిస్థితులలో జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. బండరాయి పగిలినట్టు కుటుంబాలు విడిపోతున్నాయి. బండరాయి విడిపోయినట్టే కుటుంబాల్లో మనస్పర్ధలతో ఒకటి కొట్టుకొని రకరకాలుగా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జీవితాన్ని సరిచేసేవాడిని, బ్రతుకుల్ని మార్చేవాడిని, ఆశీర్వదించేవాడిని నేనే అన్న ఆ మాటను నీ ప్రతి చోట వెళ్ళి ప్రతి ఒక్కరికి జీవితం ఒక విలువ, బ్రతుకు విలువ తెలియపరుచు. నేనే ఆశీర్వదించేవాడిని, నేనే దీవించేవాడిని, నేనే రక్షించేవాడిని, నేను తప్పించి ఇంకో దేవుడు ఎవ్వడు లేరని చెప్పిన మన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం చదువు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి మహిమ కలుగును గాక.